అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్న మీ సత్యోతమను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించి నీటిగల జలము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. బీదల కాళ్ళు దినుల కాళ్ళు దాన్ని త్రొక్కుతున్నవి. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళం చేస్తున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుతున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీటిని నేర్చుకుందరు. దుష్టులకు దయచూపినను వారు నీటిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపగా అన్యాయము చేయుదురు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.